భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు వేగంగా కరిగిపోతుండటం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముడి చమురు, బంగారం, వంట నూనెలు, ఎరువుల దిగుమతుల కోసం గతేడాది ఏకంగా 23 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. దేశ మొత్తం దిగుమతుల బిల్లు 74 లక్షల కోట్లకు చేరడంతో మన వద్ద ప్రస్తుతం కేవలం 9 నుంచి 11 నెలలకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నిల్వలు ఇలాగే క్షీణిస్తే దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ముప్పుందని ఆయన హెచ్చరించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు బంగారం ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్, ఇస్రాయేల్ ఉద్రిక్తతల వల్ల కేవలం 2 నెలల్లోనే మన ఫారెక్స్ నిల్వలు $728 బిలియన్ నుంచి $690 బిలియన్ కు పడిపోయాయి. దిగుమతులకు ఎక్కువ డాలర్లు ఖర్చు చేయడం వల్ల రూపాయి విలువ పడిపోయి విదేశీ పెట్టుబడులు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఒక దేశం యొక్క ఆర్థిక పరపతిని ఆ దేశం వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలే నిర్ణయిస్తాయి. మూడీస్, ఫిచ్ వంటి సంస్థలు ఈ నిల్వల్ని బట్టే రేటింగ్స్ ఇస్తాయి. తద్వారా మనకు తక్కువ వడ్డీకి అప్పులు పుడతాయి. 1991లో మన వద్ద కేవలం 2 వారాలకు సరిపడా నిల్వలే ఉండడంతో బంగారాన్ని లండన్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రస్తుత నిల్వల్ని కాపాడుకోవడం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఆదాయం తగ్గుతూ మరోవైపు ఖర్చులు పెరుగుతుండడంతో పరిస్థితి విషమంగా మారుతోంది. అందుకే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం ప్రభుత్వం ప్రజల సహకారాన్ని కోరుతోంది. అనవసర ఖర్చుల్ని నియంత్రించడం ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ముఖ్యంగా ఏడాది పాటు ఎవరూ బంగారం కొనొద్దు అని చేసిన విజ్ఞప్తి సంచలనంగా మారింది. భారతీయులు ఏటా 700 నుంచి 900 టన్నుల బంగారం కొంటున్నారు. ఇందులో 90% దిగుమతి చేసుకుంటున్నదే. దీనికోసం భారీగా డాలర్స్ ని వెచ్చించాల్సి వస్తోంది. ఈ ఏడాది కాలం పాటు పసిడి కొనుగోళ్లు ఆపితే విదేశీ నిల్వలపై భారం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక అంచనా ప్రకారం ప్రజలందరూ ఇంధనం, బంగారం, వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించుకుని ఎరువుల దిగుమతుల్ని 50% మేర తగ్గించగలిగితే ఏడాదికి సుమారు $4,500 కోట్ల అంటే 4.3 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయొచ్చు. ఈ భారీ మొత్తం దేశ ఆర్థిక స్థిరత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ఈ సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బంగారంతో పాటు మరికొన్ని జాగ్రత్తల్ని కూడా ప్రధాని సూచించారు. అనవసరమైన విదేశీ పర్యటనలు మానుకోవాలని, సాధ్యమైనంత వరకు ఆన్లైన్ క్లాసులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, వంట నూనెల వాడకంలో పొదుపు పాటించడం వంటి చర్యల ద్వారా విదేశీ కరెన్సీని ఆదా చేయవచ్చని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం వ్యక్తిగత పొదుపు మాత్రమే కాదు, దేశ రక్షణకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. అయితే ప్రధాని విజ్ఞప్తిని ఎంతమంది ప్రజలు పట్టించుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద డౌట్. ఎందుకంటే ఇందిరాగాంధీ జమానా నుంచి బంగారం కొనద్దంటూ కొన్ని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి. కానీ ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే బంగారం సురక్షితమైన పెట్టుబడి, ఆపదలో ఆదుకునే మార్గం. అత్యవసరంలో టక్కున బంగారాన్ని కుదువపెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు. దీనికి తోడు పెళ్లిళ్లలో బంగారం అవసరం. ఇలా భారతీయుల జీవనంలో ఓ భాగంగా మారింది బంగారం. ఇలాంటి బంగారాన్ని ఏడాది పాటు కొనద్దని ప్రభుత్వం చెబితే ప్రజలు వింటారా? కానీ ఈసారి చెబుతోంది మోదీ కాబట్టి బహుశా వింటారేమో.